శనార్థంలో అందరు బాగున్నారా? దేశంలో ఉన్న ముచ్చట్లు చూద్దాం రండి. అదిగో గదేందుల్లా కలెక్టర్ గారు వచ్చి ఈయనతోన పకోడీ తింటున్నారేంది? గదేనుల్లా మీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదా, రండి ముచ్చట ఎంత చూద్దాం. రాజస్థాన్ ఊర్లో భరత్ నగర్ అని గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక తోపుడు బండి మీద పకోడీ అమ్మే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఆయనకు 5 పిల్లలు. ఆయన భార్య 7 మందిని తనే చూసుకోవాలి. పిల్లల్ని ఏదో బండి మీద పకోడీ అమ్ముకొని చదివిపించుకుంటూ పొట్ట గడిపేస్తూ ఉంటాడు. వీధి వీధి తిరుగుతూ బండిపై పకోడీ అమ్ముతూ ఉంటాడు. సడన్ గా ఒక రోజు 3 కార్లు వచ్చి తన బండి ముందు ఆగుతాయి. అందులోంచి కలెక్టర్ అమ్మగారు దిగి పకోడీ తిని ఆయనతో కాసేపు మాట్లాడి తనను కౌగిలించుకొని వెళ్ళిపోతది. అంతేనా, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశాన్ అవుతారు. ఏంటి మేడం ఏంది పకోడీ అతనితో మాట్లాడి పకోడీ తిని డ్రైవరు వాళ్ళ ఆఫీసర్లు అందరూ తెగ పరిశాన్ అవుతుంటారు. గంతేనుల్లా గా బండి పక్కన ఉన్న వాళ్ళందరికిట పరిశాన్ అవుతారు. ఏంది కలెక్టర్ మేడం ఏంది నీ దగ్గరికి రావడం ఏంది, పకోడీ తినడం ఏంటి అని అందులోంచి ఒక వ్యక్తి అడుగుతాడు. ఆవిడెవరో నీకెరికెనా? ఆవిడతో గంటగానం మాట్లాడబడుతుంది అని పక్కనున్న వ్యక్తి వచ్చి అడిగిండు. అవు నాకు తెలుసు, ఆమె నా బిడ్డ అని చెప్పిండు. గంతేనుల్లా అక్కడున్న వాళ్ళందరూ పరిశాన్ అయ్యిండ్రు. మీరు కూడా ఆశ్చర్యపోయారు కదూ. అదేనుల్లా ఆ పెద్ద మనిషి బండి మీద ఊరూరు తిరిగి పకోడీ అమ్మి వాళ్ళ బిడ్డను కలెక్టర్ని చేసిండనమాట. ఆ కృతజ్ఞత అనమాట ఆ పాపకి. ఆమె పోతా వచ్చి వాళ్ళ నాయన కనిపిస్తే మధ్యలో దిగి పకోడీ తిని వాళ్ళ ఆయన పలకరించి పోయిందనమాట. గది ముచ్చట. కాదయ్యా, నీ కూతురు కలెక్టరు అయినా సరే నువ్వు ఇంకా పకోడీ బండి పెట్టుకొని పకోడీ అమ్ముతున్నావు ఎందుకయ్యా హాయిగా ఉండక అని అంటే, నేను బీద పరిస్థితిలో ఉన్నప్పుడు నా బిడ్డను చదివిపించడానికి గీ బండే నాకు ఉపయోగపడింది. ఇప్పుడు నా బిడ్డ మంచి స్థాయిలో అయ్యిందని చెప్పి గీ బండి నేనెట్లా వదులుతా అన్నాడు. గా ముచ్చటిని మస్తు ఖుషి అయిపోయినా నేనైతే. మీకెట్లుంది కదా? ఈ కాలంలో గింత చదివి గింత డబ్బు సంపాదిస్తేనే మస్తు పొగరు చూపిస్తారు బయట మనుషులు. కానీ ఈయనను చూసిండ్రా ఎలా ఉన్నారో కదా. ఆ తండ్రి కూతురు ప్రేమ హాహా ఎంత బాగుంది కదానుల్లా. నాకైతే మస్తు ఖుషిగా ఉంది. మీకెట్లుందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇట్లాంటి వార్తలు మళ్ళీ అట్టుకొస్తా శనార్థులలో.